ఇష్టాయిష్టాల ప్రసక్తి లేకుండా ఆ దేవుని విధేయతనే నెరవేరుస్తుంటుంది. అందరూ ఆయన వైపుకు మరలిపోవలసిన వాళ్లే. ఈ 2 వాక్యాల్లో ఒకే విషయం వివరించబడింది. అంటే దేవుని విధేయత. ఆయన ఆజ్ఞాపాలనే నిజమైన దీన్. ఇబాదత్ అంటే 5 వేళలా దైవ సన్నిధిలో ప్రార్థనలు సలుపుకోవడం మాత్రమే కాదు. ఇబాదత్ అంటే రేయింబవళ్లు ప్రతినిత్యం ఆయన ఆజ్ఞల్ని అనుసరించడం అని భావం. ఏ విషయాన్ని ఆయన నిషేధించాడో దాన్ని త్యజించాలి. ఆయన చేయమన్న దాన్నే చేయాలి. ప్రతి వ్యవహారంలోనూ దేవుని ఆజ్ఞ ఏమిటో చూడాలి. మీ మనోకాంక్షలు ఏమంటున్నాయో, మీ బుద్ధి స్వీకరించగలదేమిటో, మీ తాత ముత్తాతల ఆచరణలేమిటో, వంశంలో కుటుంబంలో జరిగేదేమిటో, మౌల్వీ సాహెబ్ సెలవిచ్చిందేమిటో, గౌరవనీయులైన గురువుల వారు బోధించిందేమిటో, ఫలానా అయ్యవారి ఆదేశాలేమిటో, ఫలానా ఇంటివారి ఇష్టమేమిటోనని ఆలోచించకూడదు. మీరు దైవాజ్ఞను కాదని మరే ఇతరుల బాటను అనుసరించినా దైవత్వంలో వారిని చేర్చినట్లే. అల్లాకు మాత్రమే ఇవ్వవలసిన స్థానాన్ని వారికిచ్చినారన్నమాట. ఆజ్ఞలిచ్చేవాడు దేవుడే. ఆజ్ఞలివ్వటం దేవునికి తప్ప మరెవరికీ చెల్లదు. మీరు ఎవరికైనా దాసులై ఉండాలంటే మిమ్మల్ని పుట్టించిన దేవుడే దానికి అర్హుడు. ఆయన శక్తి సామర్థ్యాల ఆధారంగానే కదా మీరు మీ జీవితాన్ని సాగిస్తున్నారు. భూమి ఆకాశాల్లోని ప్రతి వస్తువు ఆయనకే విధేయత చెల్లిస్తోంది. రాళ్లు సహితము ఒకదానికొకటి విధేయత పాటించవు. ఏ వృక్షము మరొక వృక్షానికి లోబడి లేదు. ఒక జంతువు మరో జంతువును ఆరాధించదు. మరైతే రాళ్లకంటే, వృక్షాలకంటే, జంతువుల కంటే దిగజారిపోయారా మీరు? అవన్నీ దేవునికి మాత్రమే విధేయులై ఉంటే మీరు దేవుణ్ణి కాదని తోటి మానవులకు విధేయులై ఉంటారా? ఈ విషయమే దివ్య ఖురాన్లోని పై 2 వాక్యాల్లో వెల్లడించబడింది. కుఫ్రు, మార్గభ్రష్టతలు ఎటునుంచి జొరబడతాయో వినండి. ఈ దుష్టపీడ ప్రవేశించే మార్గాలు 3 మనకు దివ్య ఖురాన్లో సూచిస్తోంది. మొదటి మార్గం మానవుని మనోకాంక్షలు. అల్లా ఆదేశాలను నిరాకరించి వాటి స్థానాన్ని తన మనోకాంక్షలను అంగీకరించే వారికి మించిన మార్గహీనుడు మరెవరూ కాగలడు? ఇలాంటి అత్యాచారాలకు దేవుడు సన్మార్గం చూపడు. మానవుణ్ణి సన్మార్గం నుంచి తప్పించి వక్ర మార్గానికి తీసుకుని పోవడంలో అన్నింటినీ మించినవి అతని మనోకాంక్షలేనని దీని భావం. మనోకాంక్షలకు బానిసైన వ్యక్తి దేవుని దాసుడవటం సాధ్యపడదు. తనకు డబ్బు ప్రాప్తించే పని ఏదో, గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు ఏ కార్యం చేస్తే లభిస్తాయో, ఏం చేస్తే సుఖస్వాదాలు ప్రాప్తిస్తాయో, ఎందులో భోగభాగ్యాలు ఉన్నాయో అంటూ ప్రతినిత్యం నిరీక్షిస్తూ ఉంటాడు. అంతే. ఈ భాగ్యాలు ఏ మార్గంలో లభిస్తాయో దాన్నే అతడు ఆశ్రయిస్తాడు. దైవం ఆ కార్యాలని ఎంత నిషేధించినా వినడు. ఈ భాగ్యాలు ఎందులో ప్రాప్తం కావో అలాంటి పనిని సుతారము చేయడు. దైవం దాన్ని చేయమని ఎన్ని ఆదేశాలిచ్చినా అంతే. కనుక ఇలాంటి వ్యక్తికి దైవం అల్లా కాదు, మనోకాంక్షలే అతని దైవం. సన్మార్గం అతనికి ఎలా ప్రాప్తం అవుతుంది? ఈ విషయమే పవిత్ర ఖురాన్లో మరోచోట ఈ విధంగా సూచించబడింది. ఓ ప్రవక్త, తన మనోకాంక్షలనే తన దైవంగా భావించుకున్న వ్యక్తి స్థితి ఏమిటో గమనించావా? ఇలాంటి వ్యక్తిని రక్షించగలవా నీవు? వారిలో అనేకులు వినగలరని, అర్థం చేసుకోగలరని అభిప్రాయపడుతున్నావా? వీరంతా పశువుల్లాంటివారు. అంతేకాదు, వాటికంటే అధమంగా దిగజారిపోయినవారు. మనోకాంక్షల దాసుడు పశువు కన్నా నీచుడనడంలో సందేహానికి తావులేదు. దైవం నిర్ణయించిన పరిధుల్ని అధిగమించే ఏ పశువును కానరాదు మీకు. దైవం దానికై నియమించిన ఆహారాన్నే ప్రతి జంతువు తింటుంది. అది నిర్ణీత పరిణామంలోనే తింటుంది. ఏ జంతువుకై ఎంత పని నిర్ణయించిందో అంతే పని ప్రతి జంతువు చేస్తుంది. కాని ఈ మానవుడు తన కాంక్షలకు బానిసగా మారినప్పుడు సైతాన్ సహితం దేవదేవా అంటూ చెవులు పట్టుకునే కార్యాలు చేస్తాడు ఈ మానవ పశువు. ఇది మార్గహీనతకు తొలిబాట. ఇక రెండవ మార్గమేమిటో చూడండి. తాత ముత్తాతల నాటి నుంచి వ్యవహారంలో ఉంటున్న ఆచారాలకు, నమ్మకాలకు, భావాలకు, తీరుతెన్నులకు మనిషి బానిసై వాటికి దైవాదేశాలకు మించిన ఆధిక్యత ఇస్తాడు. వాటికి భిన్నమైన దైవాజ్ఞల్ని అతని సమక్షంలో పెట్టినప్పుడు మా తాత ముత్తాతలు ఆచరిస్తూ వచ్చిన దాన్ని మా వంశంలోనూ కులంలోనూ రివాజులో ఉన్నదాన్నే తానాచరిస్తానని అంటాడు. ఈ రోగానికి గురైనవాడు దేవుని దాసుడెలా అవుతాడు? అతని తాత ముత్తాతలు, వంశం, కులాలే అతని దైవం. తాని ముస్లిమని అసత్యవాదన చేసే హక్కు అతనికి లేదు. పవిత్ర ఖురాన్లో దీన్ని అతి తీవ్రంగా ఖండించడం జరిగింది. అల్లా పంపిన ఆదేశాలను అనుసరించండి అని వారితో చెప్పినప్పుడల్లా మా తాత ముత్తాతల నుంచి మాకు సంక్రమించిన దాన్నే మేము ఆచరిస్తాము అని బదులిచ్చారు. వారి తాత ముత్తాతలు ఏ ఒక్క విషయాన్ని అవగాహన చేసుకోగల వివేకవంతులు కానప్పటికీ, వారు సన్మార్గాన లేనప్పటికీ వీరు వారినే అనుసరిస్తూ ఉంటారా ఏమి? మరొక చోట ఇలా సెలవీయబడింది, రండి
దైవాదేశం మరియు ప్రవక్త ఆదర్శ సాంప్రదాయాల అనుసరణ మార్గం వైపుకు రండి అని వారిని కోరినప్పుడు, మేము చూచిన మా పూర్వీకుల ఆచరణా విధానమే మాకు చాలు అని సమాధానమిచ్చారు. వీరి పూర్వులు ఏ విషయమూ ఎరుగని వారైనప్పటికీ, వారు సన్మార్గంపై లేనప్పటికీ వారినే అనుసరిస్తూ ఉంటారా వీరు? విశ్వాసుల్లారా, మీకు మీ స్వీయ చింత ఉండాలి. మీరు రుజుమార్గాన్ని అవలంబించసాగారంటే మా విషయాలన్నమాట. ఈ విషయాన్ని అర్థం చేసుకునే ముందు కుఫ్రు అంటే ఏమిటో, ఇస్లాం అంటే ఏమిటో మీకు బాగా బోధపడాలి. దేవుని విధేయతను తిరస్కరించడమే కుఫ్రు. మనిషి దేవుని విధేయుడై ఉంటూ అతి స్పష్టంగా విశదీకరించబడింది. ఎవరైతే అల్లా పంపిన బోధనల ప్రకారం తీర్పు చేయరో వారే వాస్తవంగా తిరస్కారులు. తీర్పు చేయడమంటే కేవలం న్యాయస్థానానికి ఎక్కిన వ్యాజ్యాలను తీర్పు చేయడమని భావం కాదు. ప్రతి వ్యక్తి నిత్య జీవితంలో అనుక్షణం చేయవలసిన తీర్పులని దీని భావం. పలానా కార్యం చేయవచ్చునా, చేయకూడదా, ఆ కార్యాన్ని ఈ విధంగా చేస్తే బావుంటుందా, లేక మరో విధంగా చేయవలెనా, ఫలానా విషయంలో ఈ విధానాన్ని అవలంబించవలెనా, లేక ఈ విధానాన్ని అనుసరించవలెనా అనే ప్రశ్న ప్రతినిత్యం అన్ని సందర్భాల్లో ఎదురవుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలన్నింటిలోనూ దైవ గ్రంథం, మహాప్రవక్త సున్నత్ ఓ విధానాన్ని సూచించారు. మనిషి మనోకాంక్షలు, కుటుంబంలోని ఆచారాలు, మానవులు నిర్మించుకున్న నియమాలు మరొక విధానాన్ని సూచిస్తాయి. దైవం సూచించిన విధానాన్ని వదిలి మరే రీతిలో అవలంబించడానికి నిర్ణయించుకున్న మనిషి వాస్తవానికి కుఫ్రు మార్గాన్ని అవలంబించాడన్నమాట. ఒకవేళ యావజ్జీవితం ఇదే రీతిగా వ్యవహరిస్తే అతను పూర్తిగా తిరస్కారే. కొన్ని వ్యవహారాల్లో దైవాదేశాన్ని స్వీకరించి మరికొన్నింటిలో తన మనోకాంక్షలకో, వంశ సాంప్రదాయాలకో లేదా మానవ నిర్మిత నియమాలకో దైవాదేశాల కంటే ప్రాధాన్యతనిచ్చినట్లయితే అతను ఎంత పరిణామంలో దైవాదేశాలను, ఈ విధంగా దైవ నియమావళిని మనుషులు ఎంతవరకు ధిక్కరిస్తారో అంతవరకు వారిలో కుఫ్రు నిండుకుని ఉందని భావం. మనిషి కేవలం దేవునికే దాసుడైపోవడం తప్ప ఇస్లాం అంటే మరేదీ కాదు. మనోవాంఛలకు, తాత ముత్తాతలకు, వంశానికి, వర్గానికి, ఇటు మౌల్వీ సాహెబులకు, పీర్ సాహెబులకు, అటు జమీందారు గారికి, తహసీల్దారు గారికి, మెజిస్ట్రేట్ గారికి దేవుడు తప్ప మరెవ్వరికీ దాసుడు కాకూడదు. దివ్య ఖురాన్ నందు సెలవీయబడింది, ఓ ప్రవక్త, గ్రంథబహులతో చెప్పండి, రండి, మీకు మాకు సమ్మతమైన మాట, ఓ దానిపై ఏకమవుదాం. అది ఏమిటంటే, మొదటిది, మనం అల్లా తప్ప మరెవరికీ విధేయులమై ఉండకూడదు. రెండవది, దైవత్వంలో అల్లా తప్ప మరెవరిని ఆయనకు సాటిగా భావించకూడదు. మూడవది, మనలోని ఏ వ్యక్తి కూడా అల్లా తప్ప ఇతర మానవుణ్ణి తన యజమానిగా, తన ప్రభువుగా ఎంచరాదు. ఈ మూడు విషయాలను వారు మార్గాలు ఎదురవుతూ ఉంటాయి. ఒకటి ఇస్లాం మార్గం, మరొకటి తిరస్కార మార్గం, కపటపు బాట. ప్రపంచంలోనూ మూఢులు పాల్పడుతూ వచ్చిన వక్రమార్గం ఇది. దైవ బోధనలను స్వీకరించడంలో ఈ మార్గభ్రష్టతే ఎల్లప్పుడూ అడ్డు వస్తూ వచ్చింది. లోగడ హజరత్ మూసా జనులకు దైవ శాసనాన్ని అనుసరించమని సందేశమిస్తే ఆనాడు కూడా జనులు ఈ బదులే ఇచ్చారు. మేము చూసిన మా ముత్తాతల ఆచరణ మార్గం నుంచి మమ్మల్ని దూరం చేయాలని చూస్తావా? ఇలాగే హజరత్ ఇబ్రహీం తన తెగవారిని బహుదైవారాధన కూడదని వారించినప్పుడు
వారునూ ఇదే సమాధానమిచ్చారు. మేమైతే మా పూర్వుల్ని ఈ దైవాలకే ఉపాసన, ఆరాధనలు చేయటం చూశాము. ఈ విధంగా ప్రతి ప్రవక్తకు ప్రతికూలంగా జనులు ఈ వాదాన్నే సమర్థించారు. అంటే నీవు ప్రబోధించే విషయం మాత్రం మా పూర్వుల విధానాలకు భిన్నంగా ఉంది కనుక మేము దీన్ని స్వీకరించము అన్నదే వారి వాదన. దివ్య ఖురాన్లో ఇలా సెలవీయబడింది. ఈ విధంగానే జరుగుతూ వచ్చింది. అంటే ఏ చోటనైనా సావధానపరిచే ప్రవర్తను మేము పంపినప్పుడల్లా ఆ పురవాసుల్లో సంపన్నులు మా పూర్వులు ఒక విధానాన్ని అనుసరించడం చూశాము కనుక మేము కూడా వారి అడుగుజాడల్లోనే మెదులుతున్నాము అనే సమాధానం మాత్రమే ఇస్తూ వచ్చారు. మీరు చూసిన మీ పూర్వుల విధానం కంటే సమగ్రమైన సముచితమైన మార్గాన్ని సూచించినప్పటికీ మీరు మీ పూర్వులనే అనుసరిస్తూ ఉంటారా అని తిరిగి అడిగిన దానికి నీవు ఇచ్చే సందేశాన్ని తిరస్కరిస్తున్నాము అని బదులిచ్చారు. వారి సమాధానం విని మేమున్ను వారిని బహుకఠినంగా శిక్షించాము. మా ఆదేశాలను ధిక్కరించిన వారి పరిస్థితి ఎలా పరిణమించిందో గమనించండి. ఇదంతా వెల్లడించిన పిదప అల్లా ఇలా సెలవిచ్చాడు, ఇక మీ పూర్వులనైనా అనుసరించండి లేదా మా ఆదేశాలనైనా పాటించండి, రెండూ చేరువ కాజాలవు. ముస్లింలవగోరితే అన్నింటికీ స్వస్తి చెప్పి స్థిరచిత్తంతో మేముపదేశించే దాన్ని మాత్రమే స్వీకరించండి. వారిని అల్లా పంపిన ఆదేశాలను అనుసరించండి అని బోధించినప్పుడు వారు వీల్లేదు, మా పూర్వులు ఆచరిస్తుండగా మేము చూసిన విధానాన్నే మేము అనుసరిస్తాము అన్నారు. సైతాన్ వారి పూర్వుల్ని నరకయాతన వైపుకు ఆహ్వానిస్తూ ఉండినప్పటికీ వారు తమ పూర్వులనే అనుసరిస్తుంటారా? ఎవరైతే తన ఆత్మను, స్వయాన్ని దైవానికి పరిపూర్ణ అర్పణ చేసుకుంటాడో, నిజాయితీపరుడైన సదాచారుడై జీవిస్తాడో అతడు బలిష్టమైన ఆధారాన్ని చేపట్టినట్లే. వ్యవహారాలన్నింటి అంతిమ పరిణామం అల్లా హస్తగతమైనదే. తిరస్కరించిన వారి తిరస్కారం గూర్చి ఓ ప్రవక్త మీరు ఖేదపడనక్కర్లేదు. వారంతా మా వైపుకు మరలవలసిన వారే. అప్పుడు వారికి వారు చేసిన దానికి ఫలితాన్ని చూపిస్తాము. ఇది మార్గభ్రష్టతకు రెండవ మార్గం. ఇక మూడవ మార్గాన్ని పవిత్ర ఖురాన్ ఈ విధంగా సూచించింది. మనిషి దైవాదేశాన్ని పక్కకు నెట్టివేసి తోటి మానవుల ఆజ్ఞాధికారాన్ని స్వీకరించి వారి ఆజ్ఞల్ని ఆచరించడానికి మొదలుపెట్టినప్పుడు, ఇంకా ఫలానా వ్యక్తి చాలా గొప్పవాడు, అతని మాట తప్పక సమంజసమై ఉంటుంది, ఫలానా వ్యక్తి చేతుల్లో నా జీవనోపాధి ఉంది కాబట్టి అతని మాట అంగీకరించవలసిందే, ఫలానా వ్యక్తి అధికారం కలవాడు గనుక అతని ఆజ్ఞ పాలన చేయవలసిందే, ఫలానా అయ్యగారు అభిశాపం వల్ల నన్ను నాశనం చేయగలరు లేదా తన అనుగ్రహం వల్ల నన్ను స్వర్గానికి కొనిపోగలరు కనుక వారు ఏది సెలవిస్తే అదే సత్యం, ఫలానా జాతి చాలా వృద్ధి సాధిస్తోంది గనుక దాని రీతులు విధానాలే అవలంబించాలి అని తలంచినప్పుడు మనిషికై దైవం చూపిన బోధనా మార్గ ద్వారాలు మూసుకుంటాయి. భూమిలో ఉన్న చాలా మందిని అనుసరించావంటే వారు నిన్ను దైవ మార్గం నుంచి తొలగించి వేస్తారు. అంటే మనిషి ఆరాధించే అల్లా ఒక్కడైనప్పుడు మాత్రమే అతడు రుజుమార్గాన్ని అనుసరించగలుగుతాడు. వేనవేల దేవుళ్లను సృష్టించుకున్న వ్యక్తి ఒకప్పుడు ఒక దేవుని ఆదేశానుసారంగాను మరొక్కప్పుడు ఇంకొక దేవుని ఆజ్ఞ ప్రకారంగాను నడుచుకుంటూ సన్మార్గం ఎలా పొందగలడు? మార్గభ్రష్టతకు ముఖ్యమైన మార్గాలు 3 అని ఇప్పుడు మీకు బాగా బోధపడి ఉంటుంది. 1 మనోకాంక్షల దాస్యం, 2 పూర్వుల వంశీయుల తన తెగవాళ్ల ఆచారాల దాస్యం, 3 లోకంలోని సామాన్య ప్రజల దాస్యం. వీరిలో శ్రీమంతులు, తత్కాల అధికారులు, కాల్పనిక నాయకులు, మార్గవిహీనులైన జాతులు అంతా చేరి ఉన్నారు. ఈ 3 మహావిగ్రహాలే తమకు దైవత్వం ఉందని ప్రగల్భాలు పలుకుతూ మనకు ఎదురవుతూ ఉన్నాయి. ఒక ముస్లిం అవడానికి ప్రప్రథమంగా ఈ విగ్రహాల 3 తునాతునకలు చేయవలసి ఉంటుంది. అప్పుడే అతను వాస్తవంగా ముస్లిం అవగలడు. అలా కాక ఈ 3 విగ్రహాల్ని తనలో ప్రతిష్ఠింపజేసుకున్న వ్యక్తి అల్లా దాసుడవటం అసాధ్యం. అతడు దినానికి 50 పర్యాయాలు నమాజ్ చేసినా, బూటకపు ఉపవాసాలు పాటించినా, ముస్లిముల్లాంటి రూపం దాల్చినా తాను నిష్టగల పరిపూర్ణ ముస్లిమునని తోటి మానవుల్ని మాత్రం మోసపుచ్చగలడు. ఇంకా స్వయంగాను ఆత్మవంచనకు లోనవగలడు. అంతేకాని అల్లాను మోసగించలేడు. సోదరులారా, ఇప్పుడు నేను పేర్కొన్న 3 విగ్రహాల దాస్యమే వాస్తవమైన షిర్క్. శిలా విగ్రహాలనైతే వదిలివేశారు, ఇటుక సున్నములతో కట్టిన విగ్రహాలనైతే కాదన్నారు. కాని అంతఃకుహరాల్లో ఉన్న విగ్రహాల పట్ల అంతగా శ్రద్ధ వహించలేదు మీరు. అన్నింటికన్నా అత్యావశ్యకమైనదే కాదు, ముస్లిం అవడానికి ప్రప్రథమ షరతు ఈ విగ్రహాలను రూపుమాపడం. ఒక్క మాట మాత్రం నమ్మండి, ప్రపంచం మొత్తంలోనూ స్వయంగా భారతదేశంలోనూ ముస్లింలకు ఇప్పుడు ఎదురవుతున్న కష్టనష్టాలంతా ఈ విగ్రహాల పూజాఫలమే. ముస్లిముల పతనానికి, వినాశనానికి
ఎదురవుతున్న బాధలకు ఇంతకు ముందే నేను ప్రస్తావించిన 3 పీడలే మూల కారణాలు. ప్రపంచంలో ముస్లింలు అసంఖ్యాకంగా ఉన్నారు. కానీ వారికి ఆదరణ, గౌరవం, అధికారాలు బహుశా ఎక్కడా ప్రాప్తం కావడం లేదేమో. ఈ దేశంలోనూ మీ సంఖ్య గణనీయమైందే. కాని ఇక్కడ మీకు ఎలాంటి విలువ లేదు. కొన్ని అత్యల్ప జాతుల వారికే మీకంటే అధికంగా విలువ ఉంది. దీనికి కారణమేమిటో ఎప్పుడైనా ఆలోచించారా మీరు? కారణం ఒక్కటే, మనోకాంక్షల దాస్యం, వంశ ఆచారాల దాస్యం మరియు దైవం తప్ప ఇతర మానవుల దాస్యం. ఇదే మీ శక్తి సామర్థ్యాలను లోలోనే గుల్లచేసివేసింది. మీలో రాజపుత్రులున్నారు, మొగళ్లున్నారు, జాట్లున్నారు, ఆఫ్ఘన్లున్నారు, మరెన్నో జాతులున్నాయి. ఈ జాతులన్నింటినీ ఒక్క జాతిగా పరస్పరం సోదరులుగా ఇటుకపై ఇటుక సరిగ్గా పేర్చిన గట్టి గోడగా రూపొందించమని సూచించింది ఇస్లాం. కాని మీరిప్పటికీ పూర్వ మూఢ భావాలనే ఆదరిస్తున్నారు. ఇక్కడ ముస్లిమేతరుల్లో ఎలా వేర్వేరు గోత్రాలున్నాయో అలాగే మీరును ఇప్పటికీ తెగలు తెగలుగా వేరుపడి ఉన్నారు. ఈ తెగల్లో పరస్పర వైవాహిక సంబంధాలు లేవు. అన్యోన్యంగా సోదరభావం, సానుభూతి లేదు. ముస్లిం సోదరులని కేవలం నోటితో మాత్రం పరస్పరం అనుకుంటారు మీరు. వాస్తవానికి ఇస్లాం కంటే ముందుండిన తారతమ్యాలు, విచక్షణా భావాలే నేటికీ ప్రబలి ఉన్నాయి. ఓ గట్టి గోడగా మిమ్మల్ని తయారవ్వనివ్వలేదు ఈ భేదభావాలు. మీ ఒక్కొక్క ఇటుక వేరుబడి ఉంది. ఒక్కొమ్మడిగా మీరంతా లేవనూ లేవరు. ఏకమై ఏ ఆపదను ఎదుర్కోనూ లేరు. ఇస్లాం శిక్షణ ప్రకారం ఈ భేదభావాల బంధాలను తెంపి అన్యోన్యంగా ఏకమైపోవాలి అని అంటే మీరేమంటారు? అదే ఆ ఒక్క ముండి మాటే కదా మీరిచ్చే జవాబు. మా తాత ముత్తాతల నాటి నుంచి సంప్రదాయంలో ఉన్న ఆచారాల్ని మాత్రం విడవలేము అని అంటారు మీరు. దీనికి దేవుని బదులేమిటో తెలుసా? మీ సంప్రదాయాల్ని మీరు విడవకండి, మూఢాచారాల అనుసరణను కాదనకండి. మేమున్నూ మిమ్మల్ని చిన్నాభిన్నం చేసి వేస్తాము. మీరు అధిక సంఖ్యాకులైనప్పటికీ మిమ్మల్ని అతి క్షుద్ర దశకు అణచివేసి చూస్తాము అంటాడు దేవుడు. మీ వారసత్వంలో మగపిల్లలు, ఆడపిల్లలు అందరూ భాగస్వాములే అని అల్లా ఆదేశించాడు. దీనిపై మీ ఆచరణ ఎలా ఉంది? మీ పూర్వుల చట్టాల ప్రకారం ఆడపిల్లలకు వారసత్వంలో హక్కు లేదు. కనుక దైవాజ్ఞ స్థానంలో పూర్వుల చట్టాల్నే మేము ఆచరిస్తున్నాము. ఇది మీరిచ్చే సమాధానం. దైవ సాక్షిగా చెప్పండి, ఇస్లామని దీనికే నా పేరు. ఈ పారంపర్య చట్టాన్ని త్రుంచివేయండి అని మిమ్మల్ని కోరినప్పుడు, అందరూ వదిలినప్పుడే నేనూ వదిలిపెడతాను అని మీలో ప్రతి ఒక్కడూ సమాధానమిస్తాడు. అలా కాక ఇతరులు తమ ఆడపిల్లలకు భాగస్వామ్యం ఇవ్వనప్పుడు నేను మాత్రం భాగం పంచి పెట్టాలంటే నా ఇంటి సంపద ఇతరులకైతే చేరుతుంది కాని మరొకరి ధనం నా ఇంటికి రాదు కదా అంటారు మీరు. ఇవి మీ తీరుతెన్నులు. కాస్త గమనించండి. ఈ సమాధానానికి భావమేమిటి? ఇతరులు విధేయులైతే తప్ప మేము కాలేము అనే కదా దాని అర్థం. అయితే ఈ షరతులపైనే దైవాజ్ఞ పాలన చేయబడుతుందా? రేపటికి ఇతరులు వ్యభిచరిస్తే నేను వ్యభిచారం చేస్తానని, ఇతరులు దొంగతనం చేస్తే నేను చేస్తానని అంటే ఇతరులు పాపపు కార్యాలు వదిలిపెట్టనంత వరకు నేను పాపం చేస్తూ ఉంటాను అని అంటానన్నమాట. అసలు విషయం ఏమిటంటే ఈ విధంగా ఆ మహావిగ్రహాలు మూడింటి ఆరాధన జరుగుతోంది. మనోకాంక్షల దాస్యం ఉండి తాత ముత్తాతల దాస్యము, ముష్రిక్ జాతుల దాస్యము జరుగుతోంది. వీటికి తోడుగా ఇస్లాం ఉద్ఘోషగా ఉంది. ఇవి కేవలం 2 ఉదాహరణలు. కళ్ళు తెరిచి చూస్తే మీలో వ్యాపించిన రుగ్మతలు ఇలాంటివే అగణ్యంగా కనిపిస్తాయి. వీటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒకే చోట ఏ ఒక్క విగ్రహమో ఆరాధించబడుతూ ఉంటే మరోచోట మూడింటి ఆరాధన జరుగుతూ ఉన్నట్లు తేటతెల్లమవుతుంది. ఒకవైపు ఈ విగ్రహ పూజ జరుగుతూ దీనికి తోడుగా ఇస్లాం ఉద్ఘోషణ కూడా చేస్తూ ఉంటే నిజమైన ముస్లింల ఎడల దైవం చేసిన వాగ్దానంలోని కానుకలు, కరుణానుగ్రహాల వర్షం మీపై కురుస్తుందని మీరు ఎలా ఆశించగలరు? విశ్వాసానికి గీటురాయి. ముస్లిం సోదరులారా, ఖురాన్ ఆదేశానుసారం మానవుని మార్గ విహీనతకు మూల కారణాలు 3 గత జుమ్మా ఖుత్బాలో వివరించాను. మొదటిది, మనిషి దైవ శాసనాన్ని వదిలిపెట్టి తన మనోకాంక్షల దాసుడైపోవటం. రెండవది, దైవాజ్ఞలకు ప్రతికూలంగా తన వంశంలోని ఆచార వ్యవహారాలకు, తాత ముత్తాతల నాటి రీతులకు ప్రాముఖ్యత ఇవ్వటం. మూడవది, దైవము మరియు దైవ సందేశహరుడు చూపిన విధానాన్ని అడుగున వేసి తోటి మానవులనో లేక ఇతర జాతుల వారినో అనుసరించడం. ముస్లిం యొక్క నిజమైన నిర్వచనం ఏమిటంటే అతను ఈ 3 వ్యాధులకు లోనవ్వక పవిత్రంగా ఉండాలి. ముస్లిం అనే పిలుపుకు భావమేమిటంటే మనిషి దైవానికి తప్ప మరొకరికి దాసుడు కాకూడదు, ప్రవక్తను తప్ప మరొకరిని అనుసరించకూడదు. దైవం మరియు ఆయన ప్రవక్త శిక్షణలే పరిపూర్ణంగా పరమ సత్యమైనవి అని, వీటికి భిన్నమైనదంతా అసత్యమని మానవునికి లభించే
ఇహపరాలు శుభమంతా కేవలం దైవం, ఆయన ప్రవక్త శిక్షణలోనే ఉందని హృదయపూర్వకంగా దృఢంగా విశ్వసించే వ్యక్తియే ముస్లిం. ఈ విషయాల్లో ప్రగాఢ విశ్వాసం ఎవనికైతే ఉందో అతను తన జీవితపు ప్రతి వ్యవహారాల్లోనూ దైవం, ఆయన సందేశహరుని ఆజ్ఞనే అన్వేషిస్తాడు. అతనికి ఆజ్ఞ తెలిసిపోయిందంటే మారు పలకక దాన్ని శిరసా వహిస్తాడు. ఆ తరువాత అతని మనసు ఎంతగా కలవరపరిచినా, వంశంలోని వారు ఎన్ని చెప్పినా, లోకులు ఎంత వ్యతిరేకించినా అతను ఎవ్వరినీ ఖాతరు చేయడు. ఎందుకంటే ప్రతి ఒక్కరి సమాధానం ఒకటే: నేను దేవుని దాసున్నే కాని మీ దాసుని కాను. నేను విశ్వసించేది ప్రవక్తనే కాని మిమ్మల్ని కాదు. దీనికి భిన్నంగా పలానా ఆదేశం దైవం మరియు ఆయన ప్రవక్తదే అయినా కానివ్వండి, నా మనసు మాత్రం సమ్మతించడం లేదు. దీనిలో నాకు నష్టం కనబడుతోంది గనుక నేను దైవం మరియు ప్రవక్త ఆదేశాన్ని వదిలి సొంత అభిప్రాయాన్ని అనుసరిస్తాను అని ఎవరైనా అంటే అతని ఆంతర్యం విశ్వాస శూన్యమైంది. అతడు విశ్వాసి కాజాలడు. అతడు మునాఫిక్ అవడంలో సందేహం లేదు. నోటితోనైతే నేను దేవుని దాసుణ్ణి, ప్రవక్త అనుచరుణ్ణి అంటాడు. కాని వాస్తవానికి అతను తన మనసుకే దాసుడు, అభిప్రాయాల అనుచరుడు. అలాగే దైవమైన ప్రవక్త ఆజ్ఞ ఏదైనా ఓ ఆచారం తాత ముత్తాతల నుండి జరుగుతూ వస్తోంది, దాన్ని వదలడం ఎలా? లేక ఫలానా నియమం మా వంశంలో మా తెగలో సాంప్రదాయకంగా వస్తోంది, దాన్ని ఎలా విఘ్నం చేయగలం అని అనే వ్యక్తి కూడా కపటాచారిగా పరిగణించబడతాడు. నమాజ్ చేస్తూ అతని నుదిటిపై పెద్ద కాయ కాసినా, బాహ్యంలో అతను ఎలాంటి నిష్ఠాపరాయణతను వెళ్లిబుచ్చినా సరే, ఎందుకంటే దీని యొక్క నిజసారం అతని మనసుకు ఎక్కనే లేదు. రుకు, సజ్దాలను, రోజా, హజ్లను మాత్రమే దీన్ అని అనరు. దీన్ అన్నది మనిషి స్వరూపంలోనూ వస్త్రధారణలోనూ ఉండదు. యథార్థానికి దైవం మరియు ఆయన ప్రవక్త యొక్క విధేయతకే దీన్ అని పేరు. ఎవరైతే తమ వ్యవహారాల్లో దైవం, ఆయన ప్రవక్త విధేయతను తిరస్కరిస్తారో వారి ఆంతర్యంలో వాస్తవానికి దీన్ ప్రవేశించలేదని అర్థం. అలాంటి వారు నమాజ్, రోజా, నిష్ఠాపారాయణతను చాటే రూపమంతా ఒక కపట నాటకం తప్ప ఏదీ కాదు. ఇదే విధంగా ఒక వ్యక్తి దైవ గ్రంథము, దైవ ప్రవక్త ఆదేశాన్ని నిర్లక్ష్యపరిచి ఓ విషయం ఆంగ్లేయుల రివాజులో ఉన్నందువల్ల దాన్ని అవలంబించానని, లేక ఒక విషయం మూలాన ఫలానా జాతి అభివృద్ధి సాధిస్తోంది గనుక దాన్ని స్వీకరించాలని, లేక ఫలానా పెద్ద మనిషి ఓ మాటను సెలవిస్తున్నారు కాబట్టి అంగీకరించాలని చెప్పే మహాశయుడు సైతం తన ఇమాన్ కొరకు వగచే కన్నా గత్యంతరం లేదు. ఇలాంటి భావాలు ఇమాన్తో జతపడవు. ముస్లిం అవడానికి, ముస్లింగా ఉండడానికి మీరు ఇష్టపడితే దైవం మరియు ప్రవక్త ఆదేశాలకు భిన్నమైన ప్రతి మాటను నేలకు గిరవాటు వేయండి. మీరు ఇలా చేయలేకపోయారా? ఇస్లాం స్వీకరించినట్లు చేసే ఉద్ఘోషణ మీకు శోభించదు. మేము దైవాన్ని, ప్రవక్తను విశ్వసిస్తున్నామని నోటితో అనడం, ఆ తరువాత జీవిత వ్యవహారాలన్నింటిలో ఇతరుల సలహాలు పాటిస్తూ దైవం మరియు ప్రవక్త ఆదేశాలను తిరస్కరిస్తూ ఉండటం ఇమాన్ కాదు, ఇస్లాం కూడా కాదు. దీనికి మునాఫికత్ అని పేరు. దివ్య ఖురాన్లోని 18వ కాండంలో అల్లా అతి స్పష్టంగా సెలవిచ్చాడు. మేము సత్యాన్ని, అసత్యాన్ని విడమర్చి చూపే వచనాలను అతి స్పష్టంగా అవతరింపజేశాము. ఈ ఆయతుల ద్వారా అల్లా తాను తలచిన వారికి సన్మార్గం చూపుతాడు. మేము అల్లాను, ప్రవక్తను విశ్వసించామని, విధేయత స్వీకరించామని అంటారు జనులు. ఆ తరువాత వీరిలోని కొందరు విధేయతకు విముఖులవుతారు. ఇలాంటి వారు విశ్వాసులు కారు. వీరి వ్యవహారాల్లో దైవ శాసనానుసారం తీర్మానం చేయడానికి అల్లా మరియు ఆయన ప్రవక్త వైపునకు వీరిని పిలిచినప్పుడు వీరిలోని కొందరు వ్యక్తులు తప్పుకుంటారు. అయితే వారి అభిమతానికి సరిపోయే విషయమైతే మాత్రం దాన్ని అంగీకరిస్తారు. వీరి ఆంతర్యాల్లో ఏదైనా వ్యాధి తిష్టవేసిందా? లేక వీరు సంశయంలో పడి కొట్టుకుంటున్నారా? లేక అల్లా మరియు ఆయన ప్రవక్త వీరి హక్కును కాజేస్తారనే భీతి వీరిలో పీడిస్తోందా? ఇంతకు కారణమేమైనా వీరు చేజేతులారా తమపైనే అత్యాచారం చేసుకుంటున్నారు. వ్యవహారాలలో దైవ శాసనానుసారంగా తీర్పు చేయటానికి అల్లా మరియు ఆయన ప్రవక్త సమక్షానికి పిలిచినప్పుడు యథార్థంగా విశ్వాసులైన వారు ఇలా అంటారు: మేము విన్నాము, విధేయులమయ్యాము. ఇలాంటి వారే సఫలతను పొందేవారు. ఎవడైతే అల్లా, ఆయన ప్రవక్తకు విధేయుడై అల్లాకు భయపడుతూ ఆయన ఆజ్ఞ ఉల్లంఘనకు దూరంగా మసలుకుంటాడో అతడే సాఫల్యం పొందుతాడు. ఈ వాక్యాలలో విశ్వాసం ఎలా నిర్వచించబడిందో కాస్త గమనించండి. అసలైన విశ్వాసం ఏమిటంటే దైవ గ్రంథం మరియు దైవ ప్రవక్త యొక్క మార్గదర్శకత్వానికి స్వయం సమర్పణ చేసుకోవాలి. అటు నుండి లభించే ఆజ్ఞను శిరసా వహించాలి. దానికి భిన్నమైన దాన్ని దేనిని వినకూడదు. అది తన మనసులోని కోరిక అయినా,
వంశంలో వచ్చే ఆచారమైనా లేక ప్రపంచంలోని మరెవరి ఆదేశమైనా సరే, ఎవరి ఆంతర్యం ఇలా పరివర్తన చెందుతుందో అతనే మొమిన్, అతనే ముస్లిం. ఇలా కాని వ్యక్తి మనోస్థితి ఒక మునాఫిక్ స్థితి కంటే వేరు కాజాలదు. అరబ్ దేశంలో మద్యపాన సేవనం ఎంత విస్తృతంగా జరుగుతోందో మీరు వినే ఉంటారు. స్త్రీ పురుషులు, వయోవృద్ధులు అందరూ సారా వెర్రెక్కినవారే. నిజానికి మద్యపానమంటే వారికి అమితమైన మక్కువ. దాని పొగడ్తలు గానం చేసేవారు, దాన్ని ప్రాణప్రదంగా ప్రేమించేవారు. దాని జాడ్యం అంటుకున్నదంటే వదలటం ఎంత కష్టసాధ్యమో అది మీకు తెలిసిన విషయమే. మనిషి ప్రాణాలనైనా త్యాగం చేయటానికి సిద్ధపడతాడు కాని దాన్ని వదులుకోమంటే ఒప్పుకోడు. త్రాగుబోతుకు సారాయి లభించకపోతే రోగి కంటే అధోగతికి లోనవుతాడు. కాని దివ్య ఖురాన్లో మద్యపానాన్ని నిషేధిస్తూ ఆదేశాలు వచ్చినప్పుడు ఏం జరిగిందో మీరెప్పుడైనా విన్నారా? సారాయిని ప్రాణప్రదంగా ప్రేమించే ఆ అరబ్బులే ఈ ఆజ్ఞలు వినగానే చేతులారా సారాయి పాత్రలను పగలగొట్టారు. మదీనా నగర వీధుల్లో వర్షపు నీటిలా ప్రవహించింది ఆనాటి సారాయి. ఒకచోట కొందరు కూర్చొని సారాయి సేవిస్తూ ఉంటారు. సారాయి నిషేధించబడినట్లు దైవ సందేశహరుడు ప్రకటన వినగానే ఎక్కడి వారక్కడే ఆగిపోతారు. ఎవరి నోటి దగ్గర మధుపాత్ర ఉన్నదో వారు తక్షణం దానిని తీసివేశారు. తదనంతరం ఒక్క బొట్టైనా కంఠంలో దిగలేదు. ఇది విశ్వాసంలోని ఘనత. దీన్నే అంటారు దైవం, ప్రవక్తల విధేయత అని. ఇస్లాంలో వ్యభిచారానికి ఎంత కఠినమైన శిక్ష విధించబడుతుందో మీకు బాగా తెలుసు. వీపుపై 100 కొరడా దెబ్బలు. దాని తలంపై గగురుపాటు పుట్టిస్తుంది. వివాహితుడైన వ్యక్తి అయితే అతనిపై రాళ్లు రువ్వడం, అంటే ఆ వ్యక్తి మరణించే వరకు రాళ్లు రువ్వడం అన్నమాట. ఇలాంటి కఠిన శిక్ష పేరు వింటేనే మనిషి కంపించిపోతాడు. కానీ ఆంతర్యంలో విశ్వాసం ఉన్న వారి పరిస్థితి ఎలా ఉందో మీరు విన్నారా? ఓ వ్యక్తి చేత వ్యభిచారం జరిగిపోతోంది. దానికి సాక్షులెవరూ లేరు. న్యాయస్థానం వరకు అతన్ని పట్టుకెళ్లేవారెవరూ లేరు. పోలీసులకు తెలిపేవారూ లేరు. ఆంతర్యంలో విశ్వాసం మాత్రం సజీవంగా ఉంది. నీవు దైవ శాసనానికి విరుద్ధంగా నీ మనోకాంక్షను నెరవేర్చుకున్నావు. అయితే ఈ క్రియకు దైవం నిర్ణయించిన శిక్ష అనుభవించడానికి కూడా సిద్ధమవ్వాలి ఆదేశించింది అతనిలోని విశ్వాసం. ఆ వ్యక్తి స్వయంగా మహాప్రవక్త మహమ్మద్ సన్నిధిలో హాజరవుతాడు. ఇలా నివేదించుకుంటాడు, ఓ ప్రవక్త, నేను వ్యభిచరించాను, నన్ను శిక్షించండి. ఆయన ముఖం తిప్పుకుంటాడు. అతను అటుపక్కకు వచ్చి అలాగే విన్నవించుకుంటాడు, నేను చేసిన పాపానికై నన్ను శిక్షించాలి అంటూ. ఇది విశ్వాసమంటే. ఆంతర్యంలో విశ్వాసం ఉన్నవారికి వీపుపై 100 కొరడా దెబ్బలే కాదు, రాళ్లతో చంపడమూ సులువే. కాని దేవుని సమక్షంలో అవిధేయుడిగా, ధిక్కారిగా హాజరవటం కష్టం. ప్రపంచంలో మనిషికి తన బంధువుల కంటే ప్రేమపాత్రులుగా ఎవరు ఉండరన్న సాధారణ విషయం మీరెరిగినదే. ముఖ్యంగా తండ్రిని, సోదరుల్ని, సంతానాన్ని ప్రాణసమానంగా భావిస్తాడు మనిషి. వారికై సర్వమూ త్యాగం చేయటానికి సిద్ధమవుతాడు. కాని బద్ర్, ఉహుద్ యుద్ధ వివరాలను కాస్త పరిశీలించండి. అందులో ఎవరికి ఎదురుగా పోరాడారు? తండ్రి ముస్లిముల సైన్యంలో ఉంటే కొడుకు తిరస్కారుల సైన్యంలో, లేదా కొడుకు ఈ పక్షాన ఉంటే మరొకతను ఎదుట రంగంలో. దగ్గర బంధువులు ఒకరినొకరు ఎదురు నిలిచి పోరాడడానికి సమాయత్తమయ్యారు. ఒకరినొకరు ఎన్నడూ ఎరుగనంతటి వైరంతో పోరాడారు. ఈ ఉద్రేకం వారిలో ఏదో డబ్బు దస్కాల కోసం ఉత్పన్నం కాలేదు. వారిలో పరస్పర వ్యక్తిగత వైషమ్యం, శత్రుత్వం కూడా లేదు. అయినా వారు తమ సొంత రక్తమాంసాలకు వ్యతిరేకంగా ఆత్మీయులతో పోరాడడానికి కారణం కేవలం ఒకటే, దైవం మరియు ఆయన ప్రవక్త కొరకు స్వయంగా తమ తండ్రిని, కొడుకును, సోదరుల్ని, ఇంకా తమ వంశం యావత్తును కూలద్రోసే త్యాగ సంపన్నులన్నమాట వారు. అరబ్ దేశంలో ఆనాడు ప్రబలి ఉన్న పురాతన ఆచారాల్ని, ఇంచుమించు అన్నింటినీ ఇస్లాం రూపుమాపిందన్న విషయమూ మీకు తెలిసిందే. అన్నిటికంటే అధికమైంది విగ్రహారాధనే. శతాబ్దాల తరబడి అది ఆచారంలో ఉంటూ వచ్చింది. ఇస్లాం విగ్రహాలకు స్వస్తి చెప్పమని ఆదేశించింది. మద్యపానం, వ్యభిచారం, జోదం, దొంగతనం, దోపిడీ అరబ్ దేశంలో సర్వసామాన్యమైనవి. వాటన్నింటినీ త్యజించాలని కోరింది. అరబ్ స్త్రీలు విచ్చలవిడిగా తిరిగేవారు. ఇస్లాం పరదాను ఆదేశించింది. అరబ్బులు స్త్రీలకు వారసత్వంలో వాటా ఇచ్చేవారు కాదు. స్త్రీలకు వారసత్వంలో భాగం ఉందని ఇస్లాం చాటింది. క్రితంలో పెంపుడు పుత్రులకు సొంత సంతానానికి సమంగా స్థానమివ్వబడేది. ఇస్లాం అది కాదన్నది. అంతేకాదు, పెంపుడు కొడుకు తన భార్యకు విడాకులిస్తే ఆమెను వివాహం చేసుకోవడము ధర్మసమ్మతమైనదే అని చాటింది. మొత్తానికి పరిత్యజించాలని ఆదేశించని పురాతన ఆచారమంటూ లేదు. కాని దైవం, ఆయన ప్రవక్తను నమ్మిన వారి వైఖరి ఎలాగుంటుందో మీకేమైనా తెలుసా? శతాబ్దాల తరబడి వారు వారి పూర్వులు ఏ విగ్రహాల ముందు మోకరిల్లేవారో, తమ నోములు సమర్పించుకునేవారో,
వాటిని ఈ విశ్వాసులు తమ చేతులారా విరగ్గొట్టారు. శతాబ్దాల తరబడి రివాజులో ఉంటూ వచ్చిన వంశ ఆచారాలన్నింటినీ ఒక పట్టున వదులుకున్నారు. వారు పరమ పవిత్రులని తలుస్తూ వచ్చిన వాటన్నింటినీ దైవాజ్ఞ కాగానే కాలరాచారు. ఏ వస్తువుల పట్ల వారు ఏహపడేవారో దైవాజ్ఞ రాగానే వాటినే ధర్మసమ్మతమైన వాటిగా పరిగణించారు. శతాబ్దాల తరబడి పరిశుద్ధములుగా భావించబడినవన్నీ ఒక్కసారిగా అపరిశుద్ధమైపోయాయి. రుచిగొలిపే, లాభాన్నిచ్చే అవిశ్వాసపు విధానాలన్నింటినీ దైవాజ్ఞ రాగానే విడిచిపెట్టారు. భారం అనిపించే ఇస్లాం విధానాలన్నింటినీ అమిత ఆనందంతో స్వీకరించారు. ఇది విశ్వాసమంటే. ఇదే ఇస్లాం అంటేను. ఓ విషయంలో నష్టం కలుగుతుంది గనుక మేము దాన్ని అంగీకరించమని, మరొక విషయంలో స్వలాభం ఉంది కాబట్టి దాన్ని విడువమని, మరొక కార్యమైతే తప్పక చేస్తాము, ఎందుకంటే మా పూర్వుల నుండి ఇదే జరుగుతూ వస్తోందని, రోము దేశస్థుల ఆచారం ఒకటి మాకు ఇష్టమైందని, ఇంకా ఇరాన్ దేశస్థులు పలానా విషయమే మాకు ప్రాణప్రదమైందని అంటూ ఇస్లాం ఆదేశించిన ఒక్కొక్క నియమాన్ని అరబ్ ప్రజలు ఆనాడు తిరస్కరించి ఉంటే, నేడు లోకంలో ముస్లిం అనబడేవాడు ఒక్కడూ ఉండేవాడు కాడని మీరు ఇట్లే గ్రహించగలరు. సహోదరులారా, దివ్య ఖురాన్లో ఈ విధంగా సెలవీయబడింది: మీకు ప్రియతమైన వాటన్నింటినీ దైవానికే త్యాగం చేయనంత వరకు మంచి అన్నది మీకు ప్రాప్తం కాదు. ఈ ఆయతే ఇస్లాం మరియు విశ్వాసాల మూలాంశం. మీకు ప్రియమైన వస్తువును దైవానికై త్యజించడంలోనే మీ ఇస్లాం ఘనత ఇమిడి ఉంది. జీవిత వ్యవహారాలన్నింటిలో ఇస్లాం ఘనత ఇమిడి ఉంది. జీవిత వ్యవహారాలన్నింటిలో దైవాజ్ఞ ఒకవైపుకు పిలిస్తే మనోకాంక్షలు మరోవైపుకు ఆహ్వానిస్తాయి. దైవం ఒక కార్యం చేయమని ఆజ్ఞాపిస్తే అందులో కష్టం కలుగుతుంది, లేక నష్టం సంభవిస్తుందని భయపడుతుంది